హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటింటి గృహలక్ష్మి. మన ఇంటింటి గృహలక్ష్మి ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. పొద్దున్నే ఆదివారం పూట లేచాము. నేనైతే ఆదివారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, వారంలో ఎప్పుడైనా కూడా నేను ఉదయాన్నే లేస్తానండి. అలాగే 5:30 అనమాట, 5:30కు అలా లేస్తాను. ఇంకా చల్లగా అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి. అయినా కూడా బయట వాతావరణం చల్లగా ఉంది. ఇక మా పని మనిషి ఏమో బయట ఊడ్చిన ఈ వేపాకులు ఉంటాయి కదా, ఇవి అంటు పెడతా ఉందండి. ఇప్పుడు ఆకురాలే కాలం కదా, ఆకులు ఎక్కువగా రాలుతూ ఉంటాయి. మాకైతే పెద్ద వేపమాను ఉంది. సుమారుగా పొద్దున ఒక సంచి, ఒక గోని సంచి, ఇంకా సాయంత్రం ఒక గోని సంచి మైన వేపాకులు అయితే రాలుతాయండి. ఇక బయట రోడ్డు ఊడ్చే వాళ్ళు రాకపోతే ఇక తిప్పలండి. ఈ వేపాకులు అనేవి కంప్లీట్గా దగ్గరికి అని మేము అంటు పెడతాం అనమాట. ఇలా వేపాకులు అంటుకోవడం లేదు, ఎందుకంటే పొద్దున్నే చెమ్మ ఉంటుంది కదా, వాతావరణం చెమ్మ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఇలా పేపర్లు వేసి అయితే అంటు పెట్టాము. ఆ తర్వాత ఏంటి ఇలా అన్నం కలుపుతున్నాను అనుకుంటున్నారా? ఇది అయితే మా రాజాగాడికి. రాజాగాడు అంటే ఎవరు అనుకుంటున్నారా? మా కుక్క అండి. ఇది యాక్చువల్గా వీధి కుక్క అనమాట. కానీ మేము కంపల్సరీగా దీనికి ఉదయాన్నే పెరుగన్నం అయితే పెడతాము. ఇది పెరుగన్నం ఒక్కటే తింటుందండి, వేరే అన్నం పెడితే అస్సలు తినదు. కాబట్టి పసిపిల్లకు కలిపినట్టుగా ఇలా పెరుగు ఉప్పు వేసి కలపాలి దీనికి. అలా కలిపి ఇక పెరుగన్నం అయితే పెట్టడానికి నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇక పొద్దున్నే ఏదో పని ఉన్నట్టుగా మేము తలుపు తెరిచిన వెంటనే ఈ రాజాగాడి కుక్క అనేది వస్తుందన్నమాట. కంపల్సరీగా దానికి అన్నం పెట్టేదాకా కదలదండి. ఒక్కోసారి గేట్ లోపలికి వచ్చేసి కరెక్ట్గా ముగ్గు పైన అయితే కూర్చుంటుంది. పెట్టావా అనేసి. చూసారు కదా, ఇలా జోరుగా ఉంటేనే తింటుందండి. పసిపిల్లలు కలిపినట్టుగా కలపాలన్నమాట దీనికి. చూసారు కదా, వచ్చేసింది రెడీగా. ఇక దీని బ్రేక్ఫాస్ట్ అనమాట. యాక్చువల్గా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, అది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తినేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. అస్సలు ఎవరు చెప్పాల్సిన పని లేదండి. కొంచెం గేట్ చప్పుడైతే చాలు ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది మా పెంపుడు కుక్క లెక్కనే రాజా అనమాట దీని పేరు. ఇక ఈ అంటు పెట్టినదంతా కూడా మొత్తం కూడా అంటుకునిందండి. ఇక వాతావరణం చూసారు కదా, 7 అయితే కూడా ఇలా చల్లగా అయితే ఉంది. మొత్తం చెట్లకు నీళ్ళు పట్టేసాము. బయట అంతా కూడా నీట్గా క్లీన్గా చేసేసింది మా పనావిడ, క్లీన్గా చేసేసింది. ఇలా మాకు చాలా అయితే మొక్కలు ఉన్నాయండి. ఎప్పుడన్నా నేను మా గార్డెన్ టూర్, మా పెరట్లో ఉండే మొక్కలు కూడా నేను చూపిస్తాను. కంప్లీట్గా అవుట్డోర్లో ఉండే మొక్కలు అనమాట. ఇక ఈ సైకిల్ అయితే ఇలాగే ఉంటుందండి మా పిల్లలు తొక్కడానికి. బయట మొక్కలకి నీళ్ళు పోయడానికి ఒక పెద్ద టబ్బులో కూడా నీళ్ళు పెట్టి ఉంటాం మేము. ఇక రాజాగాడి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, అది వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఆదివారం కదండి, టీ కాఫీలు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత పొద్దునే మేము కషాయం తాగిన తర్వాత ఇక హెయిర్ కేర్, మనము వారానికి ఒక్కసారి మన గురించి ఆలోచించాలి కదండి గృహిణులు. కాబట్టి నేను జుట్టుకైతే ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. నాకు డాండ్రఫ్ అయితే చాలా ఉందండి, కానీ ఇలాంటి వారానికి ఒకసారి ఇలా ఏదైనా ట్రై చేస్తే అది తగ్గుతుంది అనమాట. సుమారుగా గుప్పెడు మెంతులు నేను రాత్రిపూట నానబెట్టి ఆ నానిన నీళ్ళని పక్కన పెట్టేసి ఇలా పుల్లటి పెరుగు అందులో 1 కప్పు వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఆ మిక్సీ పట్టేటప్పుడు మీరు మెంతులు నానబెట్టింటారు కదా, ఆ నీళ్లు వేస్తూ మిక్సీ పట్టండి. యాక్చువల్గా అయితే ఇది ఇంకా గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం నీళ్లు వేసి కొంచెం పలచగా అయితే చేశానండి. ఎందుకంటే పూర్తి పలచగా అయితే ఇది మనకి పూర్తిగా కారిపోతుంది, జుట్టుకు అంటుకోదనమాట. కాబట్టి కొంచెం బాగా పలచగా చేసేసాను. చేసిన తర్వాత మా అత్త అయితే ఈ మెంతుల పేస్ట్ అనేది నాకు అప్లై చేస్తుంది. చాలా బాగా పెడుతుందండి తను. ఈ పేస్ట్ చూసారు కదా, మొత్తం కూడా వెంట్రుకలు మనము పాయలుగా విడదీసి అయితే పెట్టాల్సి ఉంటుంది. మనం ఇలా వారానికి ఒక్కసారైనా ఏదైనా ప్యాక్ వేస్తే మన హెయిర్ అనేది చాలా బాగా ఉంటుందండి. కానీ మనకి టైం ఎక్కడుంది చెప్పండి? ఇంట్లో వారి గురించి పట్టించుకుంటాం కానీ మన గురించి మనం కేర్ తీసుకోవడానికి మనకు అస్సలు టైం ఉండదు అనమాట. కానీ టైం కల్పించుకొని కంపల్సరీగా నేనైతే వారానికి ఒక్కసారి ఏదో ఒక రకంగా ఆయిల్ కానీ లేకపోతే ఇలా హెయిర్ ప్యాక్ కానీ ఏదో ఒకటి అప్లై చేయాలనేసి నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఇది ఎలా పనిచేస్తుందో అనుకున్నాను. ఇంతకుముందు ఎప్పుడో మెంతులు పట్టించానండి, తర్వాత నేను అసలు పట్టించలేదు. ఇలా మెంతులు పెరుగు వేసినది బాగా రుద్ది మనము సుమారుగా ఇది ఒక 2 గంటలు లేదా మీకు అంత టైం లేదంటే గంట, అట్లీస్ట్ గంట లేదా 2 గంటలు పెట్టుకున్న తర్వాత బాగా షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. ఒక్కసారి షాంపూ వేసుకొని హెయిర్ వాష్ చేయండి. చూసారు కదా, జుట్టు అనేది బాగా సిల్కీగా అయింది. అంతేకాదండి నల్లగా కూడా అయింది, పట్టు కుచ్చులాగా ఉందన్నమాట. అంతేకాదు హెయిర్ ఫాల్ కూడా తగ్గింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జుట్టుకు ఈ దువ్వెనకు చాలా వెంట్రుకలు వచ్చేవి, అలా రాలేదు ఈసారి. చూసారు కదా, మళ్ళీ సిల్కీగా అవుతుంది. మీరు కూడా ఇలాంటి ప్యాక్ అయితే ట్రై చేసేయండి.
ఇక నేను నువ్వుల అన్నం చేస్తున్నానండి. ఈరోజు పొద్దున జొన్న రొట్టె ఇంకా చౌలకాయ అయితే చేసాము. ఆ వీడియో అయితే నేను సపరేట్గా పోస్ట్ చేస్తానండి. టిఫిన్కి అయితే అది చేసాము. ఇక ఆఫ్టర్నూన్ హెవీగా ఉందండి యాక్చువల్గా. ఇంకా జొన్న రొట్టె అంటే ఎక్కువ బలం కదా, అందుకు నువ్వుల అన్నం ట్రై చేశాను. నేనైతే ఇక్కడ నువ్వులు ఒక కప్పు తీసుకున్నానండి. ఒక చిన్న కప్పుడు నువ్వులు, అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక స్పూన్ పోపు దినుసులు అంటే మినపప్పు శనగపప్పు ఉంటుంది కదా, అవి ఒక స్పూన్. ఇంకా మిరియాలు కూడా పావు స్పూన్ అండి. మిరియాలు చాలా తక్కువ వేసుకున్నాను, పావు స్పూను. ఇవన్నీ వేసుకొని ఇంకా ఎండుమిర్చి సుమారుగా నేను ఒక 10 ఎండుమిర్చి దాకా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకు హాఫ్ వేగిపోయిన తర్వాత ఇందులో ఒక్క చుక్క నూనె యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా వేగి బాగా సువాసన వచ్చింది అనుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాము. ఇక కరివేపాకు, యాక్చువల్గా కరివేపాకు కూడా దాంట్లోనే వేయొచ్చు, కానీ కరివేపాకు అప్పుడే కడిగానండి, అందుకు ఎక్కువ పచ్చిగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ ఆ బండిలో అయితే డ్రై రోస్ట్ చేశాను. ఇక ఇందులో నేను కళ్ళుప్పు, తగినంత కళ్ళుప్పు, కొంచెం చిన్న బెల్లం ముక్క, అలాగే కొంచెం చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసేసేయండి. ఇవన్నీ కూడా వేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత నేను తిరువాత అయితే వేస్తున్నానండి. మనం పోపు దినుసులు, అలాగే జీలకర్ర, ఇంకా ఈ కాజు ఇవన్నీ కూడా వేసాను. ఇంకా పచ్చిమిర్చి కావాలన్న వాళ్ళు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాలన్న వాళ్ళు ఎండుమిర్చి వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి. ఇక నేనైతే చేసిన పొడిలో హాఫ్ అనేది మిగిల్చానండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం కారం ఎక్కువగా తినలేం కదా, అందుకోసము పిల్లలకు కారం తక్కువ ఉండాలి కాబట్టి కొంచెం సగం పొడి మిగిల్చాను. కానీ అది కూడా పడుతుందండి. ఆ పొడి కూడా వేసేసేసి మీరు చింతపండు కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, అలాగే ఉప్పు తగినంత వేసుకోండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లండి. ఇది చాలా హెల్దీ అండి, జుట్టు బాగా పెరుగుతుంది, బోన్స్ బాగా బలంగా ఉంటాయి అన్నమాట. ఆడవారికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.